హాయ్, జస్ట్ ఇప్పుడే నేను ఒక లాప్రోస్కోపిక్ ఓవేరియన్ సిస్టెక్టమీ చేసి వచ్చాను. సో ఎందుకు నాకు షేర్ చేసుకోవాలనిపించింది. మా పేషెంట్ ఏమన్నారంటే, మేడం లాప్రోస్కోపీ అంటే చాలా చిన్న కీహోల్ సర్జరీ అన్నారు కదా, చిన్న కోత ఇస్తారు కదా, మరి అంత చిన్న కోతలోంచి అంత పెద్ద సిస్ ని ఎలా తీస్తారు మేడం అని చెప్పి నన్ను అడిగింది అనమాట. సో జనరలీ లాప్రోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ, మనం జస్ట్ ఒక 10 mm ఇన్సిషన్ అనేది ఇస్తాము అండ్ 5 mm ఇన్సిషన్ అనేది ఇస్తాం అనమాట. సో ఓవేరియన్ సిస్ట్ అవ్వచ్చు, లేదంటే హిస్టరెక్టమీ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా అవ్వచ్చు లాప్రోస్కోపీలో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గర్భసంచినే తీస్తున్నాం అనుకోండి, దాన్ని ఎలా తీస్తామంటే కింద వెజైనా నుంచి అంటే మానం నుంచే దాన్ని తీసేస్తాం అనమాట. ఇట్ ఈస్ అ న్యాచురల్ ఓపెనింగ్. సో ఇంకా పైన ఇంకా ఏ కోత లేకుండా కింద నుంచే తీసేస్తాం. ఒకవేళ లేదు కింద ఆ మానం నుంచి కూడా రావడానికి ఇబ్బందిగా ఉంది, గర్భసంచి చాలా పెద్దగా ఉంది అని అంటే దాన్ని మార్సిలేషన్ అంటాం. ఒక మార్సిలేటర్ పెట్టి దాన్ని పీసెస్ గా చేసి దాన్ని ఒక ఎండో బ్యాగ్ లో కలెక్ట్ చేసి ఆ మొత్తం అందటిని బయట తీస్తాం అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి పొట్ట మీద ఎక్కడ ఎటువంటి ఘాటు ఉండదు, ఓన్లీ ఆ 10 mm ఇన్సిషన్ మాత్రమే. సో దీని వల్ల ఏమవుతుందంటే చాలా స్పీడ్ గా రికవరీ అవుతారు. సెకండ్ డేనే ద నెక్స్ట్ డే ఇట్సెల్ఫ్ పేషెంట్ నడుచుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. బ్లడ్ లాస్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. అయితే మీకు ఏదైనా సర్జరీ ఒకవేళ చేయించుకోవాలి అని అనుకున్నట్టయితే జస్ట్ గో ఫర్ లాప్రోస్కోపీ.